హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇళ్ల పట్టాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది కక్షపూరితం అని కొందరు అంటుంటే ఇందులో తప్పేముందని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు ఏపీలో ఇదో సంచలన అంశంగా మారుతోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్ణయాల్ని తిరిగి తోడటం సహజం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంటే పీకల దాకా కోపంగా ఉండే టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు గతాన్ని తవ్వే పనిలో పడ్డాయి. వైసీపీ పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారి పేర్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ పరిశీలిస్తోంది. ఎందుకంటే అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న మాట. అనర్హులను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి. అనర్హులు అని తేలితే వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ టైం ఇవ్వలేదు. జస్ట్ 15 రోజుల్లో ఈ పని పూర్తవ్వాలని ఆదేశించింది. అంటే బాధితులు కొంత టైం ఇవ్వాలి అని అడిగే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని వారు నిరూపించుకోవాల్సి ఉంటుందని, అందుకు సంబంధించి చూపించాల్సిన అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాల్సి ఉంటుందని, లేదంటే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని సీఎం వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.